మేడిగడ్డ బ్యారేజ్ అంశంలో విజిలెన్స్ తనిఖీలు ముగిశాయి. ఇరిగేషన్ కార్యాలయాల్లో 3 రోజుల పాటు విజిలెన్స్ అధికారులు సోదాలు జరిపారు. 10 బృందాల అధికారులు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని హైదరాబాద్కు తరలించారు. నేటి నుంచి సాంకేతిక నిపుణులతో కలిసి విజిలెన్స్ అధికారులు విచారణ జరపనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ అంశంలో విజిలెన్స్ తనిఖీలు ముగిశాయి. ఇరిగేషన్ కార్యాలయాల్లో 3 రోజుల పాటు విజిలెన్స్ అధికారులు సోదాలు జరపడం జరిగింది. 10 బృందాలు అధికారులు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని హైదరాబాద్కు తరలించారు. నేటి నుంచి సాంకేతిక నిపుణులతో కలిసి విజిలెన్స్ అధికారులు విచారణ జరపనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో ఉన్నారు. సతీష్, చెప్పండి, మేడిగడ్డ బ్యారేజ్ అంశంలో అయితే విజిలెన్స్ తనిఖీలు ముగిశాయి. ఇరిగేషన్ కార్యాలయం అయితే 3 రోజుల పాటు అయితే విజిలెన్స్ అధికారులు సోదాలు జరపడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మహదేవ్పూర్ మండలంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ లో 3 రోజులుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ కార్యాలయానికి సంబంధించి రికార్డులను పరిశీలించినటువంటి అధికారులు రికార్డులతో పాటు హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనపరుచుకున్నటువంటి పరిస్థితి. ఇరిగేషన్ కార్యాలయంలో 3 రోజుల పాటు చేసినటువంటి తనిఖీలు సోదాలు నిన్నటితో ముగిశాయి. దీనికి సంబంధించి విజిలెన్స్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో రికార్డు హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా స్వాధీనపరుచుకున్నాం. వాటన్నింటినీ కూడా హైదరాబాద్ లోని ఇరిగేషన్ కార్యాలయానికి తరలిస్తున్నాం. అక్కడ దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి నిపుణులతో విజిలెన్స్ అధికారులు విచారణ కొనసాగింపు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి అటు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ లో ఏకకాలంలో 10 బృందాలు 50 మంది సిబ్బందితో కూడినటువంటి తనిఖీలు నిర్వహించారు. పూర్తి స్థాయిలో మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణం కావచ్చు, నిర్మాణంలో నాణ్యత కావచ్చు, దానికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రధానమైనటువంటి అన్ని అంశాలపైన సోదాలు అయితే నిర్వహించి రికార్డును స్వాధీనం చేసుకున్నటువంటి అధికారులు సాంకేతిక నిపుణులతోటి విచారణ కొనసాగించేటువంటి అవకాశం అయితే ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.